లేదు అవంతిక, నేనిక్కడ ఉంటేనే సమస్య. అది కాదమ్మా, ఇందాక నువ్వు చెప్పింది నిజం. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతే మీ అన్నయ్య శ్రావ్యని పంపించేశాడు కాబట్టి మేము నిన్ను వెళ్ళగొట్టావని మీ అమ్మ వాళ్ళు అనుకుంటారు. అది మన రెండు కుటుంబాలకి మంచిది కాదు. నా వల్ల శ్రావ్య కాపురం చెడిపోయింది. ఆ గిల్టీ ఫీలింగ్ కత్తిలాగా నా గుండెల్లో గుచ్చుకుంటుంది. శ్రావ్యాన్ని చూసినప్పుడల్లా మా అన్నయ్య చేసింది నాకు గుర్తుకొస్తుంది బామ్మగారు. గుర్తు రావాల్సింది నీకు కాదు అదితి, గుర్తుంచుకోవాల్సిన వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సింది కూడా నువ్వు కాదు. ఈ సమస్యకి ఈ గొడవలకి కారణమైన వాళ్ళు వెళ్ళాలి. ఇంత జరిగాక కూడా ఇక్కడ ఉండకూడని వాళ్లే సిగ్గు లేకుండా ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి మాతో కలిసి పెరిగిందానివి, ఇంటికి కోడలివి కావాల్సిందానివి, నువ్వెందుకు వెళ్ళాలి? ఏ హక్కు అధికారంతో నేను ఇక్కడ ఉండాలి అవంతిక? నువ్వు ఏ హక్కు అధికారం కోసం ఇక్కడికొచ్చావో వాటి కోసమే నువ్వుండు. నువ్వు ఏది కోల్పోయావో అది దక్కించుకోవడానికుండు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది నా గురించి కాదు బామ్మగారు, శ్రావ్య గురించి. శ్రావ్య గురించి ఆలోచించాల్సిన వాళ్ళు, బాధపడాల్సిన వాళ్ళు, బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు ఏమి పొట్టనట్టున్నారు. కనీసం నువ్విక్కడుంటేనైనా వాళ్ళ ఒంటి మీదకి స్పృహ వస్తుందేమో. నేనిక్కడ ఉండాలని మీరు మాత్రమే అంటున్నారు, మిగతా వాళ్ళకి ఇష్టం లేనట్టుగా ఉంది. అలాంటిదేం లేదు అదితి. అమ్మ అవంతిక చెప్పారు కదా, శ్రావ్య ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇక్కడ ఉంటే మీకు ఇబ్బందిగా ఉండదా అంకుల్? మాకు శ్రావ్యంతో నువ్వు అంతే అమ్మా. దురదృష్టవశాత్తు జరగకూడనివన్నీ జరుగుతున్నాయి, కానీ నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి.